వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ మేఘాలపై ఎల్నినో రక్కసి విలయతాండవం చేయబోతుందట. అవును, ఎల్నినో తెలంగాణను కమ్మేయబోతుందట. నేను భయపెట్టేందుకు ఈ మాట చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలే చెప్తున్నాను. ఈసారి వర్షాకాలంలో వర్షాలు పడతాయి, అనేక చోట్ల విస్తారంగానే వర్షాలు పడతాయి. కానీ ఎల్నినో మేఘాలను మింగేస్తుందట. భారత వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పేసింది, తెలంగాణపై ఎల్నినో ప్రభావం చాలా దారుణంగా ఉండబోతుందని, ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని భారత వాతావరణ సంస్థ చాలా క్లియర్ కట్గా తన అంచనాలు వెల్లడించింది. వర్షాలు పడబోతున్నాయి తెలంగాణలో. ఈ నెల 19వ తేదీ నుంచి వారం దాకా వర్షాలు బాగా పడతాయి, విస్తారంగా పడతాయి. వర్షాలు పడతాయి అంటున్నావు, మరి ఈ వర్షాభావ పరిస్థితి ఏంటి అంటారా? ఇది నేను చెప్తుంది కాదు, వాతావరణ శాఖ, వాతావరణ సంస్థ చాలా క్లియర్ కట్గా చెప్పేస్తుంది. వర్షాలు పడతాయి, కానీ సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందట. ఎస్, మరీ ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయాన్ని దెబ్బతీసేలా ఈ ఎల్నినో ప్రభావం ఉండబోతుందట. ఎల్నినో అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, ఓజోన్ పొర ఏంటి, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ ఆ ఎల్నినో తెలంగాణపై విపరీతమైన ప్రభావం చూపించబోతుందట. మొత్తం భారతదేశంలోని 12 రాష్ట్రాలపై ఎల్నినో ఎఫెక్ట్ ఉండబోతుందట. ఆ 12 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భారత వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. ఎల్నినో కారణంగా దేశం మొత్తం మీద 12 రాష్ట్రాలు ప్రభావితం కాబోతున్నాయి. ఈ రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉండటం గమనించదగ్గ విషయం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎల్నినో ప్రభావం అధికంగా ఉండబోతోందట. ఈ రాష్ట్రాల్లోని దాదాపు 326 జిల్లాలు ఎల్నినో దెబ్బకు విలవిలలాడబోతున్నాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎల్నినో రక్కసి విలయతాండవం చేయబోతోంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే పలు మార్గదర్శకాలు ప్రకటించింది. దీని తగ్గ చర్యలు చేపడుతోంది. ఏం చర్యలు చేపట్టినా ఎల్నినో మాత్రం ఎఫెక్ట్ చూపడం ఖాయం. తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ 19వ తేదీ నుంచి వర్షాలు పడతాయి. వారం రోజులు వర్షాలు పడతాయి. ఉరుములు పిడుగులతో వర్షాలు పడతాయి. బాగా వరదలు పొంగుతాయి, వర్షాలు పడతాయి. కానీ ఎల్నినో ఖచ్చితంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్ మధ్య దశలో ఎల్నినో ఎఫెక్ట్ చూపబోతుందంట. రైతన్నలకు ఇది ఖచ్చితంగా చేదు వార్తే.